ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం ఫుల్ చదవాలి. సెకండ్ టైం మాత్రమే టిక్ పెట్టుకోవాలి. థర్డ్ టైం రాయటం మొదలు పెట్టాలి. రైట్ లాస్ట్ ఎండింగ్ ఇంకా 10 minutes ఉంది కాబట్టి మళ్ళీ రీచెకింగ్ చేసుకోవాలి. రైట్ చెక్ చేసుకొని అప్పుడు ట్యాగ్ వేసి హ్యాపీగా బెల్ కొట్టే వరకు ఉండాలి కంపల్సరీ. అవును ఉండి బెల్ కొట్టాక ఇన్విజిలేట్ అయిపోయింది ఈ ఎగ్జామ్, రేపేంటి అంతే వచ్చేసేయాలి, బయటికి వెళ్ళిపోవాలి. హ్యాపీగా వచ్చాక ఆఫ్టర్నూన్ హ్యాపీగా తినేసి పడుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ఆలోచించాలంతే. బట్ ఇది ఓకే మేడం, కానీ కొంతమంది పిల్లలు ఈ ఎగ్జామ్ చదివేటప్పుడు అవ్వచ్చు లేదా అంటే వాళ్ళ ఆ స్ట్రెస్ని ఎలా కంట్రోల్, అంటే పేరెంట్స్ నుంచి ప్రెషర్ లేనప్పటికీ కూడా వాళ్ళు ఆ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అని ఒక ఫోబియా టైప్ ఉంచుకొని ఐదర్ అరవటం, ఇంట్లో పెద్ద పెద్దగా అరవటం, లేకపోతే చిన్న చిన్న దానికి ఏడవటం, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రీసెంట్ జెన్జీలో ఎక్కువ చూస్తున్నామని చెప్పొచ్చు. అంటే ఐదర్ ఇంట్లో అరవటం అన్నా లేకపోతే ఏదో ఒక ఆ ప్రెషర్లో ఏదో చేసేస్తున్నారు, అంటే కొంచెం విపరీతమైన ధోరణులు. సో దాన్ని ఇది తగ్గించుకోవాలి. జెలసీ వల్ల వస్తుంది నన్ను. జెలసీ అనుకోవచ్చు. అంటే మేము చదవలేకపోతున్నాము అనా? వాళ్ళందరూ చదివేస్తున్నారు, నేను చదవలేకపోతున్నాను. అందుకే ఇది ఎక్కువ ఏంటంటే బాగా చదివే వాళ్ళలో ఉంటది. ఒక్క హాఫ్ మార్క్ తగ్గినా సరే ఇంకా అయిపోయాయి, ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే నువ్వు అలా చదవాలి, ఇలా చదవాలి, ఇన్ని మార్క్స్ రావాలి అని తెలియకుండానే ప్రెషర్ పెడతారు. అవును. ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వీళ్ళల్లో ఒక్క హాఫ్ మార్క్ తగ్గినా లేకపోతే ఒక్క లెసన్ చదవకపోయినా నేను ఎగ్జామ్ రాయను. అవును. అలా రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ మదర్స్ అంటారు చక్కగా రాస్తున్నారు మేడం, ఇంతకుముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టేసారు, మమ్మల్ని పడుకొని ఇచ్చేవారు కాదు అంట. నేను అందుకే అంట ఎగ్జామ్ గురించి ఆలోచించేది, వాడు హ్యాపీగా తింటున్నాడా లేదా, పడుకుంటున్నాడా లేదా, ఎంజాయ్ చేస్తున్నాడా లేదా. ఎప్పుడైతే అలా చేశారో మైండ్ ఫ్రీ అయిపోతుంది. సో ఫుడ్ కంపల్సరీ ఉండాలి తినాలి. మేడం. అండ్ ఇంకొకటి స్లీప్ అన్నారు. చాలా మంది ఏంటంటే నైట్ దాకా, లేట్ నైట్ దాకా చదువుకుంటారు. అంటే ఎగ్జామ్స్ ముందు రోజు 2 o'clock 3 o'clock చదువుకొని ఒక 2 hours 3 hours పడుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. అదే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఒక అమ్మాయి అసలు నేను ఎగ్జామే రాయనంది, అమ్మాయి గోల్డ్ మెడల్ వచ్చింది 4th year. ఇంకా నేను ఎగ్జామ్స్ రాయను, నువ్వు ఎగ్జామ్ నాది కౌన్సిలింగ్ తీసుకొస్తే వాళ్ళ పెద్దమ్మ గారు నేను రాను కౌన్సిలింగ్ అని, నువ్వు ఎగ్జామ్ రాయనన్న దాన్ని కౌన్సిలింగ్ ఎందుకు రా అన్న అంటే వచ్చింది. నేను అన్నా ఏమి అసలు నువ్వు చదవద్దు, అసలు ఎగ్జామ్స్ కూడా రాయనంటున్నావు కదా, చదవక షాపింగ్ మాల్స్ తిరిగాను. ఇదేంటి మేడం షాపింగ్ మాల్స్ తిరగమంటారు? నేను అన్నా ఓకే డబ్బులు ఖర్చు పెడితే పర్స్ ఇంట్లో పడేయమనండి, ఓకే మీరే తీసుకెళ్ళండి అంటే అలా 1 month తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, హ్యాపీగా తిరిగింది. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చింది, మళ్ళీ గోల్డ్ మెడల్ కొట్టింది. సూపర్. ఎందుకు తను చదివినవన్నీ మైండ్ లో ఉన్నాయి, ఎగ్జామ్ రాయను అన్నది మళ్ళీ ఎందుకో ఒక 3-4 days ముందు మేడం నేను వెళ్తా మేడం, వెరీ గుడ్ క్వశ్చన్ పేపర్ చూసి వచ్చే అన్నా నేను. నిజంగా రాసింది, గోల్డ్ మెడల్ కొట్టింది. బట్ ఇక్కడ ఏంటి ఫ్రీ అయిపోయింది మైండ్. కాబట్టి అసలు అందుకే నేనంట మీరు తెలుసుకున్న నాలెడ్జ్ గురించి ఆలోచించండి. ఓకే ఎగ్జామ్స్ మనకి మార్కులు ర్యాంకుల కోసం కాదు, మన నాలెడ్జ్ ని పెంచడం కోసం. ఓకే మార్కులు ర్యాంకులు మనసుని మూసేస్తే లైఫ్ అనేది వెలిగించే జ్ఞానం అనేది లైఫ్ ని వెలిగించేలా చేస్తుంది. సో కాబట్టి ఆ జ్ఞానం నీకు ఎంతవరకు నువ్వు సంపాదించావు అనేది ఆలోచించాలి. ఎలా ఉంటుందంటే ఈ మధ్యన ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపం ఇంకొక ఫాదరు అమ్మాయి బాగా చదువుతుంది కదా అని ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెల్ ఫోన్ కొని ఇచ్చాడు. సెకండ్ ఇయర్ పోయింది. ఏంటి అని అబ్జర్వ్ చేస్తే నేను చాలా బాగా రాశాను, నేను అసలు ఏంటి నాది ఎందుకు పోతుంది అంటే నేను అన్నాను ఒకసారి ఏం చేశారు సార్ అంటే సెల్ ఫోన్ కొని ఒకసారి బొమ్మ అన్న. అన్ని షార్ట్ కట్ లో పెడతారు కదా ఏ మెసేజ్ లో. ఎగ్జామ్ కూడా అలా రాసింది. అయ్యో ఏమవుతుంది ఇంకా అంతేగా మరి. నేను అన్నాను నీ రాంగ్ మిస్టేక్ నానంటే ఏం కాదు అంటే నువ్వు ముందు పేపర్స్ తెప్పించు అప్పుడు చెప్తాలే అన్న. అన్ని షార్ట్ కట్ లో రాశాను. ఓకే సో అది సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ మన మైండ్ ఇప్పుడు అరే ఏంటంటే మన మైండ్ చిన్నదే మైండ్ కానీ పవర్ఫుల్ కదా. అంతేగా అన్ని ఇప్పుడు ఏం చేసింది అంటే మన షార్ట్ కట్ లో రాస్తుంటే మన మైండ్ లో రికార్డ్ అయిపోయింది, షార్ట్ రాయడం అలవాటు. సో కాబట్టి ఏంటంటే ఎగ్జామ్స్ గురించి భయపడద్దు, అసలు అవసరం లేదు. నువ్వేం నేర్చుకున్నావు ఈ రోజు, ఎప్పుడో ఎగ్జామ్ గురించి ఎందుకు, ఈ రోజు నేను ఏం నేర్చుకున్నా, ఏం తిన్నా. బట్ ఇంకో స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చదివిన విషయాల్ని ఇప్పుడు సినిమాకి బాగా వెళ్తాం కదా, ఎంజాయ్ చేస్తాం కదా. ఒక అబ్బాయికి ఇలాగే చెప్పా, ఒరే నువ్వేం వద్దురా నీకు అసలు సినిమాస్ అంటే బాగా ఇష్టం కదా. అవును ఓకే సోషల్ సినిమాకి వెళ్తున్నాను ఈ రోజు, మ్యాథ్స్ సినిమాకి వెళ్తున్నాను, సైన్స్ సినిమాకి వెళ్తున్నాను, వెళ్ళరా అన్న. వాడు 60% తో పాస్ అయ్యాడు. అసలు వెళ్ళను చదవాడు ఎప్పుడు కూడా, ఎప్పుడు వాడికి 30-20 వచ్చాయి. అలాంటి 60% వాళ్ళ మదరే ఆశ్చర్యపోయింది. ఏంది మేడం అంటే అదే వాడికి ఏది ఇష్టమో అది. ఒక సినిమా అంటే ఇష్టం కదా, ఆ సినిమా లాగే రోజు వాడు సోషల్ మూవీకి వెళ్తున్నా, ఈ రోజు సోషల్ మూవీలో నాకు వచ్చినవి నేను చెప్తా అంతే, రాస్తా.
అలా రోజు అంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్. మా పిల్లలతో ఏంటంటే, ఒరే నాన్న, మా పాప అయితే బాగా వచ్చిన వెంటనే నైట్ పడుకునే ముందు, అరే నాన్న ఈరోజు ఏం చెప్పారు, ఏ మూవీ చూసారు మీరు, ఏ మూవీ మీరు విన్నారు అంటే మా అమ్మాయి చెప్పేది, అమ్మ ఈరోజు సోషల్ మూవీ ఇలా ఉంది, తెలుగు మూవీ ఇలా ఉంది, ఇంత బాగా చెప్పారు అనగానే. ఇప్పుడు మా పాప ట్యూషన్కి వెళ్ళింది లేదు, ఇప్పుడు 9+ ఉండేది. సో అంతా మైండ్ సెట్ అంతే. అంతే, అది చాలా హ్యాపీగా అనిపించింది. అంతే అలా చేసి వాళ్ళ మదర్ అదే అంది, ఇంత బాగా అంటే మనం చెప్పే విధానం. పిల్లలకి ఏంటంటే సినిమా అనగానే ఎంజాయ్ చేసేస్తాం కదా, సో ఆ ఎంజాయ్మెంట్ ఇందులో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా చేయాలి. రైట్ రైట్. అది చేసినప్పుడు పిల్లలు హ్యాపీగా వెళ్తారు. సో కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రోజు సోషల్ మూవీకి వెళ్తున్నా, సైన్స్ మూవీకి వెళ్తున్నా, మ్యాథ్స్ మూవీకి వెళ్తున్నా అనుకొని వెళ్ళండి. ఎప్పుడైతే అంత హ్యాపీగా మనం వెళ్ళామో అక్కడ మనకు వచ్చిన ఒకటి, నేను చదువుకున్న మేరకు, నేను నేర్చుకున్న మేరకు ఏది ఇచ్చినా రాస్తాను అనే వేలోకి వెళ్ళండి. ఎందుకంటే ఖుషి మూవీలో ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ అంటాడు ఏంటి, ప్రేమ లేదు దోమ లేదు, నేను ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అని. అలాగే నాకు వచ్చిన మేరకు, నేర్చుకున్న మేరకు ఇచ్చినవి మాత్రమే నేను రాసి వచ్చేస్తా అనుకుని వెళ్ళండి, హ్యాపీగా రాసి వస్తారు. సో ఓకే మేడం. అంటే కొంతమంది ఇంకా విపరీతమైన ధోరణి చెప్పాను ఇందాక, డిప్రెషన్ లో ఉండడము, కొంతమంది సూసైడ్ థాట్స్ వరకు వెళ్ళడం చూసాం, ఎగ్జామ్కి వెళ్ళడానికి భయపడి, లేదా ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చాక మార్క్స్ రాలేదని, లేకపోతే వీళ్ళు అనుకున్నంత రీచ్ అవ్వాలి, ఏదో సమ్ రీజన్స్ ఉంటాయి, చిన్న చిన్న రీజన్స్, వాటి నుంచి ఎలా బయటపడాలి ఆ సిచ్యువేషన్? పోల్చుకోవద్దు ఇక్కడ. ఓకే, కంపేర్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, ఆ కంపారిజన్ వద్దు. బట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది లైఫ్ కాదు. అఫ్ కోర్స్. ఓకే, మీరు తెలుసుకున్న నాలెడ్జే మీకు లైఫ్. ఎందుకంటే ఎగ్జామ్లో మనం చదివినవన్నీ రాయం, 1/3 మాత్రమే. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు చేసే ఆలోచన అంటే ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది, అప్పటికప్పుడు ఏం ఉండదు. ఎగ్జామ్స్ అనేది ముందే ఫిక్స్ అయిపోతుందిగా. అంటే ఫస్ట్ నుంచి మీ పిల్లవాడికంటే మీకు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మీరు ఆలోచించుకుంటే అంత స్ట్రెస్ ఉండదు. ఓకేమ్మా. బట్ 9th క్లాస్ వరకు నేను ఎగ్జామ్స్ రాసా. ఓకే, మీరు బాగా రాసిన ఎగ్జామ్స్ బాగా రాసి ఒక్కోసారి అనుకోకుండా రాసిన ఎగ్జామ్స్ కూడా ఎంతో చక్కగా మార్క్స్ వచ్చాయి కదా, వాటిని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, అలాగే ఒక 2 days ముందే, ఈరోజు సైన్స్ ఎగ్జామ్ రేపు అంటే ముందే ఇమాజిన్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు నేను ఎగ్జామ్కి వెళ్ళాను, హాల్కి వెళ్ళాను, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను, పేపర్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకున్నాను, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, రాశారు. అంటే ఒక సినిమా చూసినట్లుగా ముందే ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు వెళ్ళేటప్పటికి ఈ స్ట్రెస్ ఉండదు. ఓకే, ఫ్రీ అయిపోతారు. అంటే ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు మీరే ఉన్న దుర్గా, నువ్వు వరంగల్ వెళ్ళు అంటే అయ్యో నాకు తెలియదు మేడం అంట, బట్ ట్రై చేయంటావు, వెళ్తావు. సెకండ్ టైం వెళ్ళేటప్పటికి కాస్త తెలుసు, థర్డ్ టైం అందరికీ చెప్పేస్తావు. ఇది కూడా అంతే. సో కాబట్టి ఏంటంటే ఒక్కసారి నువ్వు అది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే 1-2-3 సార్లు అలా ఇమాజిన్ చేసి నీకు ఫ్రీ అయిపోతావు. అంతే, ఆహా వెళ్తా రాసి వచ్చేస్తా అలా. కాబట్టి ఎగ్జామ్స్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారి ఒక 1 week ముందే ఎగ్జామ్ హాల్ మీకు ఎక్కడ ఏంటో తెలిసిపోతుంది. అవును, ఒక 2 days ముందు తెలుస్తుంది. అప్పుడు కూడా ఇమాజిన్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఒక సినిమా ఏ విధంగా అయితే చూస్తామో ఇమాజిన్ కూడా అలా చూడగలగాలి. ఎందుకంటే సముద్రాన్ని ఊహించుకోమంటే ఊహించేసుకుంటే కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఉప్పు, ఆ వాటర్ మనకి నోటికి తగలగానే ఉప్పగా ఉంటుంది, ఆ ఫీలింగ్ రావాలి. అలా వచ్చినప్పుడే మీలో ఉన్న ఈ స్ట్రెస్ తగ్గుతుంది. రైట్, ఎగ్జామ్ ఫియర్ ఉండదు. ఓకే, ఎగ్జామ్ గురించి భయపడద్దు, బెంగపడద్దు, బాధపడద్దు. బట్ నాకు వచ్చింది, నేను నేర్చుకుంది రాస్తా అంతే అని కొన్ని వెళ్తే మటుకు అద్భుతంగా రాయగలుగుతారు. అలాగే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎగ్జామ్ గురించి ఎక్కువ థింక్ చేయొద్దు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.